జై శ్రీరామ్, జై శ్రీనిషగా. ఇది ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను కొన్ని మీ అందరు చాలా చాలా మంచిగా ఉంటారు. మొత్తానికి అయితే మీకు నేనైతే లాస్ట్ రోజు అయితే చెప్పినాను, గణేష్ మహారాజ్ సంబంధించి 100% వర్క్ అనేది 1 జనవరి కంప్లీట్ అయిపోతుంది కదా. ఇంకోటి 1 జనవరి రోజు ఉట్టి గణేష్ మహారాజే కాకుండా గణేష్ మహారాజ్కి సంబంధించి మనం ఒక మినీ టెంపుల్ గిన ప్రిపేర్ చేస్తున్నాం. సో అది గిన అయితే మీకు 1 జనవరి రోజే మొత్తం కంప్లీట్ చేసి రివీల్ చేస్తాము. సో మొత్తం కంప్లీట్ కాకపోయినా ఆ టెంపుల్కి అయితే మనం అంటే మొత్తానికి టెంపుల్లో కంప్లీట్ గణేషుని అయితే కూర్చోబెడతాం. అంటే గణేషుని అయితే కూర్చోబెట్టడం, గణేషుడు చాలా పెద్దగా ఉన్నాడు, టెంపుల్ అయితే చిన్నగా చేస్తున్నాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు అన్ని వీడియోస్ అయితే మీరు ఇప్పటి నుంచి చూస్తూనే ఉండండి. అండ్ ఇంకోటి ఆ గుడి ఏంటిది, ఎలా ఉండబోతుంది, మినియేచర్ టెంపుల్. సో మొత్తం అయితే మీకైతే వీడియోలో చూపెడతాను. సో మొత్తానికి ఆ టెంపుల్కి నేమ్ గిన మీరే సజెషన్ ఇయ్యరు. సో మొత్తానికి గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ అయితే ఈ వీడియోలో ఏం చేస్తలేము. అండ్ ఇంకోటి కదా, ఇప్పటి నుంచి ఆ టెంపుల్కి సంబంధించి వీడియోస్ గిన మీకు కావాలా, అది నా కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పేయండి మొత్తానికి. సో ఇంకోటి గైతే ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉన్న టెంపుల్కి సంబంధించి అప్డేట్స్ వీడియో కావాలా, లేకపోతే ఉట్టి గణేష్ మహారాజ్ సంబంధించి అప్డేట్స్ ఇస్తాం. టెంపుల్కి సంబంధించి వర్క్స్ అంతా ఆఫ్లైన్లో చేసుకుంటా మీకైతే చూపెడతాను. సో ఇప్పుడైతే మాటలుగా ఉంటా, వీడియో అయితే ఒక్కసారి స్టార్ట్ చేద్దాం. మీకైతే చెప్తాను ఏంటిది, ఏ విధంగా ఉండబోతుంది ఆ టెంపుల్ అనేది. సో ఇది ఇప్పుడైతే మొత్తం వీడియో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే గణేష్ మహారాజ్ సంబంధించి అప్డేట్స్ ఏంటిదంటే, ఈరోజు అయితే వర్క్స్ ఇంకా ఏం చేయలే. సో వర్క్స్ అనేవి తొందరగా స్టార్ట్ అయిపోతుంది. ఇంకోటి జస్ట్ నేనైతే హ్యాండ్స్కి సంబంధించి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే క్లే అయితే అప్లై చేయడం స్టార్ట్ చేసేసినాను. అండ్ ఇప్పుడైతే తొందరగా మీకు ఒక్కసారి ఈరోజు అయితే గుడికి సంబంధించి టెంపుల్కి సంబంధించి వర్క్స్ అయితే చేసినాం. సో అదైతే ఒకసారి చూసుకుందాం. సో మొత్తానికి అయితే ఇక్కడ గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్ నడుస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడైతే మన టెంపుల్కి సంబంధించి వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు వరకు ఏమేమి వర్క్స్ అయినాయి మీకు చూపెడతాను. సో మొత్తానికి అయితే వైట్ సిమెంట్ అనేది చాలా చాలా యూజ్ చేసినాం మనమైతే ఈ టెంపుల్లో. సో ఇదైతే టెంపుల్కి సంబంధించి పార్ట్ కాదు, ఇదైతే రిమూవ్ చేయాలి కింద నుంచి. సో ఇదే టెంపుల్ అనేది గణేష్ మహారాజ్ సంబంధించి. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది ఇంకా అటాచ్ చేయలేదు, దీనికి డిసటాచ్ అయితే ఉంది. సో ఇది దీనికి అటాచ్ అవుతుంది మొత్తానికి. అండ్ అలాగే ఇక్కడ కింద చూస్తే ఇక్కడైతే డోర్ లెక్క వస్తుంది కదా గణేష్ మహారాజ్ సంబంధించి టెంపుల్కి. సో అలా నుంచి ఇక్కడైతే మధ్యలో దీన్ని ఏమంటారు కదా తెలుగులో నాకు తప్పకుండా, అంటే మన ఇంగ్లీష్లో తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో మొత్తానికి అయితే ఇంటికి ఇక్కడ డోర్ కాడ ఉంటుంది కదా, సో అదైతే ఈడ ప్రిపేర్ చేసుకున్నాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈడ చూస్తే కనుక ఈడైతే గణేష్ మహారాజ్ కూర్చోబెట్టే ప్లేసు. సో ఈడైతే ఒక గణేష్ మహారాజ్ చిన్న విగ్రహం అయితే మనం కూర్చోబెడదాం. మొత్తం చూసే కనుక దీని సైడ్స్లో అంతా వైట్ సిమెంట్తో అయితే నేను కవర్ చేసినాను, కార్డ్బోర్డ్ అండ్ అలాగే వైట్ సిమెంట్ ఫెవికాల్. సో మెయిన్ గణేష్ మహారాజ్ ఇక్కడ ఉంటాడు కదా, సో నేను చాలా స్ట్రాంగ్గా అయితే ప్రిపేర్ చేసినాం. మొత్తానికి దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ కింద వైట్ సిమెంట్ అయితే అప్లై చేసేసినాను, సైడ్స్లో కింద చేసేసినాను. మొత్తానికి దీని మీద గణేష్ మహారాజ్ అయితే ఉంటాడు. అండ్ ఇంకోటి అయితే మెయిన్లీ మీరైతే సైడ్ వాల్స్ మీద ఇంకా డిజైన్ అయితే రాలేక, సో ఇక్కడ డిజైన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇంకా మరీ అంత స్ట్రాంగ్గా లేదు, ఎందుకంటే రూఫ్ వస్తాయి, వీటికి సపోర్ట్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ పిల్లర్స్ అయితే వస్తాయి డిజైన్తోని. అండ్ ఇక్కడ మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు ఉంటుంది కదా, ఇక్కడైతే ఒక ఓమ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా కార్డ్బోర్డ్లో అయితే నేను కట్ చేసినాను. సో ఈ ఓమ్ ఈ విధంగా అయితే ఉంది మీరు కనుక చూస్తే. సో మొత్తానికి ఈ ఓమ్ అయితే ఉంది, చూసుకోవచ్చు. చాలా థిక్గా అయితే చేసాము వాల్ టైప్స్ అనేది ఇవి. అండ్ ఇంకోటి మొత్తానికి ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒక్కసారి చూసుకోండి. సో మొత్తానికి అయితే గుడి అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకోటి అయితే ఈ గుడిలో మనం ఈడ అయితే ఇది ఇంకా దీనికి అటాచ్ అయితే చేయాలి. సో ఇదైతే అటాచ్ అయిపోతే ఇక్కడ ఒక ఇట్లా ఈ విధంగా అయితే స్ట్రక్చర్ అయితే బిల్డ్ అయిపోతుంది. సో ఇదైతే ఇప్పుడు నేను ఫెవికాల్ పెట్టేస్తాను. అండ్ ఇంకోటి ఇక్కడైతే డోర్ వస్తుంది కదా, సో డోర్ ఏ విధంగా పెడదాం తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఇక్కడైతే చూస్తే ఇదిగిన ఎంతో ఇక్కడ ఎడ్జెస్ షార్ప్గా అయితే అయిపోయింది, వైట్ సిమెంట్తో అయితే చేసినాము. సో మొత్తానికి ఓమ్ అనేది ఇప్పుడైతే నేను లైట్ ఆఫ్ చేసినాను కెమెరాకి, ఓమ్ అనేది మీకు డీటెయిల్తో చూపెట్టడానికి. అండ్ ఇంకోటి అయితే ఈ 2 సైడ్ వాల్స్ మీద ఏం చేద్దాం, సో అదేనైతే మీరు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పేయండి. అండ్ ఇంకోటి ఈడైతే గణేషుని కూర్చోబెట్టాలి. అండ్ ఇంకోటి అయితే గణేష్ మహారాజ్ సంబంధించి పంచ ఏ కలర్ ఉండాలి అదైతే ఒక్కసారి మీరు అందరు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. అంటే ఇక్కడైతే ఒక చిన్న స్మాల్ సైజ్ గణేషుడు ఉంటాడు, సో ఆ గణేష్ మహారాజ్ సంబంధించి పంచ ఏ కలర్లో ఉండాలి ఒక్కసారి కమెంట్ బాక్స్ అయితే చెప్పేయండి. నేనైతే మీకు 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను, అంటే 3 ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను, రెడ్, ఎల్లో అండ్ అలాగే ఆరెంజ్. సో ఈ 3 ఆప్షన్లకు వెళ్ళి మీరైతే ఒక ఆప్షన్ అయితే కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. సో ఇప్పుడైతే మెయిన్లీగా నేను అనుకుంటున్నాను ఈ వాల్ మీద అండ్ అలాగే ఈ వాల్ మీద అయితే సవస్టిక్స్ అయితే డ్రా చేపిద్దాం. అంటే ఈ విధంగానే ఏ విధంగా అయితే నేను ఈడ చేసినాక కార్డ్బోర్డ్లో కట్ చేసినాక కార్డ్బోర్డ్ ఈడ ఫిక్స్ చేసి దాంట్లో వైట్ సిమెంట్ అయితే ఫిల్ చేసినాను.
సో ఆ విధంగానే సో మీకు ఎవరికైనా వైట్ సిమెంట్ అయితే బై చేయాలని ఉంటే తప్పకుండా మీరైతే మనం ఇక్కడ షాప్ అని ఒక ఆప్షన్ అయితే ఇస్తాం, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఇక్కడికి అంత వైట్ సిమెంట్ అయితే మనం పెట్టినాము. ఈడ 2 పిల్లర్స్ వస్తాయి కదా, ఈడ ఒకటి అండ్ అలాగే ఈడ ఆ పిల్లర్స్ అనేవి పై వరకు అయితే ఇట్లా కనెక్ట్ ఉంటుంది. ఈడ అయితే కొన్ని డిజైన్స్ అయితే వస్తాయి ఈడ. అండ్ ఇంకోటి కార్డ్బోర్డ్ అనేది మనం ఏ విధంగా జాయిన్ చేసినాం. సో ఈ కార్డ్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంది. సో దీన్ని ఇట్లా జాయిన్ చేసేటప్పుడు లాక్ అయిపోయే విధంగా అయితే కట్ చేసి అండ్ అలాగే ఆ ప్రాసెస్తో జాయిన్ చేసినాం. 2 సైడ్లో ఈడగిన ఈ విధంగా స్ట్రక్చర్ అయితే ఉంది. సో ఆ విధంగా చేసినాము. రూఫ్ గిన అదే విధంగా వస్తుంది. ఇంకోటి పైన కోన్, అది ఒక శిఖర్ అని చెప్తారుగా, సో అది గిన వస్తుంది ఇది గుడి మీద. అండ్ అలాగే ఫ్లాగ్ గిన వస్తుంది మన మినియేచర్. సో ఈ టెంపుల్కి పేరు అయితే మినీ ఖైరతాబాద్ గణేష్ అని పెడదాము. సో మొత్తానికి అయితే ఇప్పటి వరకు అయినంతలో దీనికి సంబంధించి వర్క్స్ అయితే చూసేసినారు కాకైతే. మొత్తానికి అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ అదైతే ఉండేగా, సో దాన్ని అయితే నేను రిమూవ్ చేసినాను. సో చూసుకోవచ్చు. సో ఇదైతే ఈ విధంగా అయితే ఉండే ఆడ ఫిక్స్ అయిపోయి మొత్తానికి. సో దీన్ని మనం మొత్తం డిజైనింగ్ అయితే ప్రిపేర్ చేసినాక తర్వాతకి ఫిక్స్ చేద్దామని రిమూవ్ చేసినాను. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది కదా మొత్తం మన గుడికి సంబంధించి స్ట్రక్చర్. సో ఇదైతే ఈ విధంగా ఈడైతే వస్తుంది. ఒక్కసారి రిమూవ్ చేసినాను. సో మొత్తానికి అయితే చూస్తే కనుక దాన్ని పర్మనెంట్ ఫిక్స్ చేద్దాం తర్వాతకి మొత్తం కంప్లీట్ అయిపోయినాక వర్క్స్ అనేవి. ఇంకోటిగా దీని అంతా శాండ్ ఫినిషింగ్ అయితే ఇంకా చేయాలి. సో ఇంకా చిన్న చిన్న వర్క్స్ దీనికి నడుస్తూనే ఉంటాయి, మీకు ఛానల్ మీద చూపెడుతూనే ఉంటాం. అండ్ ఇంకోటి కలర్ గిన మేమైతే ఫిక్స్ అయ్యాము. కలర్ అనేది నేనైతే స్కిన్ కలర్, క్రీమ్ కలర్ వేద్దాం కదా స్కిన్ కలర్లో. సో స్కిన్ కలర్ మొత్తం రామ్ మందిర్ టైప్లో అయితే వస్తుంది. సో ఆ విధంగానే చేద్దాం, లుక్ అనేది ఇంకా అవసరం అయితే వస్తుంది. సో మొత్తానికి అయితే చూస్తే కనుక ఇదే గైస్ కొత్త ప్రాజెక్ట్ అనేది. ముందైతే జస్ట్ గణేష్ మహారాజ్ ప్రిపేర్ చేస్తుండే, కానీ ఇప్పుడైతే గుడి ఒక చిన్న మినీ టెంపుల్ కింద వేస్తున్నాం. మొత్తానికి అయితే గణేష్ మహారాజ్ని టెంపుల్ పక్కనే పెడదాం కానీ మస్తు ఉంటుంది లుక్ అనేది. గణేష్ మహారాజ్ పక్కనే గణేష్ మహారాజ్కి సంబంధించి ఐడల్ అనేది. సో ఇప్పుడైతే మొత్తాన్ని చూస్తే కనుక దీని వర్క్స్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి. సో రేపు అయితే తప్పకుండా పిల్లర్ అయితే ఫిక్స్ చేయాలి. రేపు అయితే 4 పిల్లర్లు ఫిక్స్ చేసి రూఫ్ అయితే పెట్టేద్దాం దీనికి పైన అది. అండ్ అలాగే ఈ సైడ్ డిజైన్ ఒకవేళ చేస్తాము. అండ్ ఇంకోటి గైస్ కలర్ వర్క్స్ కింద దీని వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా నడుస్తుంది ఈ మినీ టెంపుల్కి సంబంధించి. సో మొత్తానికి సాఫ్ట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాం కదా మనమైతే ప్రతి ఒక్క వర్క్లో. సో ఇంకా అయితే ఫాస్ట్ వర్క్ నడుస్తూనే ఉంటాయి. మీ కాడ ఏమైనా ఐడియాస్ ఉంటే ఈ టెంపుల్కి సంబంధించి సో అవి కింద కామెంట్ బాక్స్ అయితే నాకు అందరైతే తప్పకుండా చెప్పేయండి. సో ఇదే గైడ్ మీకైతే ఇచ్చే కొత్త అప్డేట్ అయితే. ఇంకోటి గణేష్ మహారాజ్ సంబంధించి హ్యాండ్స్ మీద అయినా క్లే అయితే అప్లై చేయడం మనం స్టార్ట్ చేసేసినాం. సో గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ కింద తొందరగా పూర్తి స్థాయిలో అయితే వచ్చేస్తాయి. ఇదే కదా మీకు ఇవ్వాల్సిన కొత్త అప్డేట్ అయితే. మొత్తానికి అయితే గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ కింద నడుస్తూనే ఉంటాయి. అండ్ అలాగే ఈ టెంపుల్కి సంబంధించి వర్క్స్ కింద ఇప్పటి నుంచే ఫాస్ట్గా అయితే నడుస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే ఇంతే కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పినాక టెంపుల్ మీద అండ్ అలాగే గణేష్ మహారాజ్ మీద తప్పకుండా ఎక్కువ ఎత్తులో వర్క్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూస్తూనే ఉండండి. టాటా బాయ్ బాయ్.